నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నమస్తే, నేను డాక్టర్ వంశీమోహన్, ఎన్ఏడి జంక్షన్, విశాఖపట్నం. ఇప్పుడు మోడర్న్ ఆధునిక వైద్యంలో సైనసైటిస్ అని, ఎలర్జిక్ రైనైటిస్ అని అంటారు. ఆ సైనసైటిస్ సమస్య ఏంటంటే ఇప్పుడు ముక్కు దెబ్బడ, ముక్కు కారడం, తలనొప్పి రావడం, ఇలా గాలి పీల్చుకోవడం, ఇలాంటి ఇబ్బందులు, ఊపిరి ఆడకపోవడం, ఎప్పుడు జలుబు చేస్తున్నట్టు ఉండడం, ఎలర్జీ అంటే ఒక్కొక్కసారి దురదలు రావడము, తలనొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు ఉండి మీకు ముక్కు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అయిపోతుంటే ఆ ముక్కు లోపల ఈ దుర్మాంసం లాంటిది పెరగడం వల్ల మనకు సరిపోయినంత ఆక్సిజన్ తీసుకోలేక, మనకు బ్రెయిన్ సరిపోయినంత ఆక్సిజన్ అందక తలనొప్పి వస్తుంటది. ఈవిడ లక్ష్మి అండి, రాజమండ్రి నుంచి వచ్చన్నారు. ఈవిడ ఆల్రెడీ ఒకసారి సర్జరీ చేయించుకుని ఉన్నారు. ఇప్పుడు అయినా కూడా ఈవిడికి మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అయింది. ఇప్పుడు ఈవిడికి ఈ కెమెరా పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఈ కెమెరాలో, వీడియోలో మాసం ఎలా వృద్ధి అయ్యి తెల్లగాను మచ్చల్లాగా ఉన్న ఏదో ఉన్నదో, ఈ కండ పెరగడం వల్ల కొద్దిగా చల్లటి వాతావరణం ఉబ్బిపోయి గాలి పీల్చుకోవడం, కండ వల్ల చాలా రకాల సమస్యలు. అంటే కొంతమంది అయితే అసలు ఈ సమస్యతో చాలా భరించలేకపోతున్నారు. చాలా చోట్ల అన్ని రకాల ఆపరేషన్ చేయించుకుని, చాలా మందికి ఈ నాజల్ కూడా అంటాం, డిఎన్ఎస్ అని అంటాం, ఈ ఆపరేషన్ కూడా చేస్తుంటారు. ఆపరేషన్ చేసినప్పటికీ కూడా ఈ సమస్య తగ్గక మళ్ళీ మళ్ళీ వస్తుంటది. అలాగే 5-6 సార్లు 10 సార్లు ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ రెండో వైపు కూడా చూడండి, ఈ రెండో వైపు గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గడం, ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా చేయొచ్చు. ఈ కొంతమందికి ఈ మధ్యలో ఈ నాజల్ సెప్టమ్ అంటాం కదా, ఈ ఉబ్బిపోయి వంకరగా తయారవుతుంది. ఆ కేసులో ఒక్కొక్కసారి ఈ చికిత్స సరి చేయొచ్చు, లేదంటే ఆధునిక చికిత్స, సర్జరీ లాంటి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నిసార్లు ఆపరేషన్ చేసినప్పటికీ మళ్ళీ మళ్ళీ సమస్య వస్తుంటది. కలర్ తగ్గిపోవడం, పిగ్మెంటేషన్ రావడం, కంటి కింద నల్లటి మచ్చలు రావడం, కొంతమందికి మొహం రంగు కూడా మారిపోయి ఉంటది. సో ఇలా చేసిన తర్వాత ఈ సమస్య మొత్తం తగ్గిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ముక్కు ఎలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ కానీ సమస్యను కండ పెరగడం. సో మనం లోపల కాటన్ ని ఫస్ట్ ఇలా ఉంచి లోపల పెట్టి క్లీన్ చేస్తాం. క్లీన్ చేసుకోవడానికి కానీ, అలానే ప్లమ్ లాంటిది ఏదంటే క్లీన్ చేసుకుంటాం, కఫం లాంటిది ఉంటే క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇది కల్బంలో నూరుకున్నాం. ఈ మెడిసిన్ ని మనం తయారు చేసుకున్నాం, ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటాం. సో ఈ కొంచెం ఇలా బర్నింగ్ ఉంటుంది. మెడిసిన్ ఇలా నోస్లో అప్లై చేస్తున్నాం. ఇది మాకు ఒక 12 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మేము ఒక 100 మందికి చేస్తున్నాము. వాళ్ళు ఈ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రాకుండా ఒకసారితో తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు మళ్ళీ ఉంది అని చెప్పే ఇప్పటివరకు మాకు వచ్చిన వాళ్ళు లేరు. అంటే ఈ ట్రీట్మెంట్ చాలా సక్సెస్ఫుల్ గా అయినా అర్థమైంది మాకు. సో ఇది అందరికీ అందుబాటులో రావాలి, తెలియాలని ఈ చికిత్స మేము చూపిస్తున్నాం. ఈ ముక్కులోకి ఇప్పుడు ఈ మెడిసిన్ ఇలా పెడతాం. ఈ పెట్టిన తర్వాత మెడిసిన్ 10 నుంచి 15 నిమిషాలు ఉంచిన తర్వాత క్లీన్ చేస్తాం. కాస్త బర్నింగ్ ఉంటుంది. సో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. 5-6 సంవత్సరాల వయసులో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా నానా అవసరం ఇబ్బంది పడుతుంటారు. చాలా మందికి ఎలా దుర్మాంసం బయటకు వచ్చింది అని చూసి మాకే ఆశ్చర్యం వేసింది. ఒక 1 నెల రోజులు పడుతుందండి ఈ ట్రీట్మెంట్ కి. మందు ఔషధం పెట్టడం, ఒక్క రోజు ఒక అరగంట నుంచి గంటలోపు పూర్తయిపోతుంది. కానీ తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా సర్జరీ చేసినప్పుడు అయిన తర్వాత మన ఇంట్లో దాన్ని డ్రెస్సింగ్ చేసుకోవడం, లేకపోతే క్లీన్ చేసుకోవడం ఎలా చేసుకుంటాం, అదే విధంగా దీన్ని కూడా ఆవిరి పట్టడం లాంటి చేయాలి. దాని తర్వాత ఈ చికిత్స లోపల మొత్తం మంది కూడా వాటర్ లాగా బయటకు వచ్చేసి ఎండిపోయి పీసెస్ లాగా గోడు బయటపడుతుంది. అలా వచ్చేసిన తర్వాత ఆ చికిత్స అయినట్టే. సాధారణంగా మనకు సైనస్లు ఇలా ఉంటాయి. ఇలా ఫ్రంటల్ సైనస్ అని, ఇథమాయిడ్ సైనస్ అని, స్పీనాయిడ్ సైనస్, మాక్సిలరీ సైనస్ అని ఇలా ఉంటాయి. ఇప్పుడు కఫం ఉంది, ఈ మాక్సిలరీ సైనస్ నిలబడి ఉండే ప్లేస్, ఈ లోపల ఈ వాపులు ఇలా వచ్చేస్తుంటాయి. రైనైటిస్ అంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఎయిర్ ఫ్లో ఫ్రీగా అవ్వాల్సింది పోయి ఇలా కఫం వల్ల, ఎలర్జీ వల్ల ఈ పాలిప్స్ యాడ్ అయిన ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. సో ఇలాగే ఇక్కడ మధ్యలో చిన్న చిన్న కండలు ఇలా పెరుగుతుంటాయి. ఎక్కువ రోజులు అయ్యేసరికి ఈ కండ పెరిగిపోయి ఇలా చూడండి, ఇక్కడ మాక్సిలరీ సైనస్ లో పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోయి ఈ ముక్కులో కూడా ఇలా పెరిగిపోతుంది. కొంతమందికి ఈ డీవియేషన్ ఉంటుంది, ఇలా అంటే వంకర, అంటే నాజల్ సెప్టమ్ డీవియేషన్ అంటాం. ఈ సెప్టమ్ డీవియేషన్ వల్ల కొంత సమస్య ఉంటుంది. దాని సర్జరీ ద్వారా క్లియర్ చేయొచ్చు.
కానీ ఈ పాలిప్స్ ఈ ముక్కులో ఉండేవి మాత్రం మనకు పెరిగిపోతుంటాయి. ఆ మెడిసిన్ పెట్టి దీనికి ఏ ప్రాబ్లం లేకుండా తగ్గించే ఆప్షన్ మనకి ఆయుర్వేదిక్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ నొప్పి రావడం, సో చాలా మందికి ఈ స్పీనాయిడ్ సైనస్ అంటే ఈ ఏరియాలో ఆ భాగంలో ఉండే చోట లైక్ ఎక్కువ ప్లమ్ ఎయిర్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకొని ఆయుర్వేదిక్లో దినచర్య ఋతుచర్య అని ఉంటుంది. ఆ ఋతుచర్య అవి తెలుసుకొని ఫాలో అయితే మాత్రం ఈ సమస్య రాకుండా మనం కాపాడుకోవచ్చు. కానీ కొంతమందికి ఈ వీడియోలో చూసాం కదా, ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని మనం ట్రీట్మెంట్ చేసి చూపిస్తున్నాం. ఈ ట్రీట్మెంట్ లో ఉన్న అద్భుతం ఏంటంటే రూట్లు మూలాల నుంచి మొత్తం పెరిగిందంతా అలా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అంటే ఇంకా మీకు బాగా చెప్పాలంటే ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలో చూస్తే ఫస్ట్ నార్మల్ గానే ఉంటుంది. ఏదైతే దుర్మాంసం అంటే కండ పెరిగిపోయి ఉంటుందో అది నల్లబడిపోయి ఉంటుంది. అంటే దానికి బ్లడ్ సప్లై అయిపోయి అంటే లైక్ వాటర్ లాగా డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఇది మొత్తం డ్రై అయిపోయి పీసెస్ లాగా వచ్చేస్తుంది. ఈ సాధారణంగా ఎలాంటి ఔషధం పెట్టినప్పుడు మంట మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఎలాంటి నొప్పి రావడం కానీ ఏమీ ఉండదు. దీంట్లో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసాం కదా, ఈ ఫేస్ చూడండి. ఇప్పుడు ఈ ఫేస్ చూడండి, ముక్కులో చేసి పెడుతున్నాం. ఏదైతే దుర్మాంసం ఏదైతే కండ పెరిగిందో అది నల్లబడిపోయి ఉంది. ఔషధం తగిలినప్పుడు కూడా ఏం అవ్వదు. ఏదైతే దుర్మాంసం పెరిగిందో అది చూడండి ఇలా గ్రో అయి ఉంది, మొత్తం నల్లబడిపోయి ఇలా తయారైపోయింది. దీంతో ఉన్న నీరంతా కారిపోయి మొత్తం అంతా ఎండిపోయి పీసెస్ లా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకో వైపు చూద్దాం. అది చూడండి అలా అయిపోయింది. ఇలా మొత్తం నీరులా బయటకు వచ్చేసి మొత్తం డ్రై అయిపోయి పీసెస్ లా బయటకు వచ్చేస్తుంది. పూర్తిగా అయిపోయి తగ్గిపోయినట్టు. ఈ ముక్కులో దుర్మాంసం ఏదైతే పెరిగిపోతుందో అది నల్లగా అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఈ వాసన కూడా గ్రహించలేరు. చాలా మందికి ఇలా గురక కూడా వస్తుంటది. దీంట్లో ఇది అతిపెద్ద సమస్య. ఏదైతే ఈ దుర్వాసన ఎక్కువ వస్తుందో వాళ్ళకి ఇది చాలా తీవ్రంగా ఉందని అర్థం. సో వాసన గ్రహించలేకపోతున్నారు అంటే కూడా ఈ సమస్య తీవ్రంగా ఉందని అర్థం. మీరు చెప్పి చికిత్స చేసిన తర్వాత మళ్ళీ ఈ వాసన గ్రహించే శక్తి మళ్ళీ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ మల్లికార్జున్, మేనేజింగ్ డైరెక్టర్ ఉమానారాయణ చిల్డ్రన్ హాస్పిటల్. అయితే మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నాకు నా 7th క్లాస్లో నాకు నాజల్ పాలిప్ ఉందని డయాగ్నోస్ అయింది. అయితే దానికి సంబంధించి సర్జరీ మాత్రమే దానికి సొల్యూషన్ కింద డాక్టర్స్ చెప్పడం జరిగింది. సర్జరీ అంటే మీకు తెలియదు ఏముంది, భయం. దాంతో మనం ఇన్ని సంవత్సరాలు నేను సర్జరీ చేయించుకోకుండా అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. అయితే మా ఫ్రెండ్ అయిన డాక్టర్ వంశీ దగ్గర ఇలా సింగిల్ సిట్టింగ్లో పెయిన్లెస్గా ట్రీట్మెంట్ జరుగుతుందని విని ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాను. అయితే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే సింగిల్ సిట్టింగ్లో పెయిన్ లేకుండా, ఎలాంటి పోస్ట్ ట్యాబ్లెట్స్ లాంటివి ఏం వాడకుండా, రెస్ట్ కూడా అవసరం లేకుండా నాకైతే 100% రిజల్ట్ అయితే వచ్చిందండి. అయితే మంచి జరిగినప్పుడు అందరికీ చెప్పాలి కాబట్టి నేను ఏంటంటే మీ ముందుకు వచ్చి ఇలాగా చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా సైనసైటిస్ కానీ నాజల్ పాలిప్స్ కానీ ఏమైనా ఉంటే మటుకు కంపల్సరీగా ఈ ట్రీట్మెంట్కి అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.